హాయ్ అండి. ఈరోజు ఉల్లివడలు చేసుకోబోతున్నాం. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చే తలకైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇంట్లో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇంటే 2 ఉల్లిపాయలు ఉంటే ఇంటిల్ల పాది కూడా ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మెత్తగా నలిగిపోతాయి. దీనికి నేను పెద్ద ఆనియన్ 2 తీసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర తీసుకుని ఆనియన్ కూడా ఇట్ట పొడుగ్గా కోసుకున్నాం. బాగా పొడుగ్గా పొరలుగా రావాలి. పొడుగ్గా కోసుకుని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి ఇట్ట పొరలుగా సన్నగా తరుక్కోవాలి. అప్పుడే ఉల్లివాళ్ళు మంచి రుచి వస్తాయి మెత్తగాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఉల్లివడల్లో ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఈ ఉల్లివడతోనే కలుపుకోవాలి. కలిపి ఒకసారి బాగా పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఉల్లివోట బాగా వచ్చిద్ది. దానిలోనే మనం సరిపోయినంత పిండి కలుపుకోవాలి. ఇంకా చుక్క వాటర్ అస్సలు వేయొద్దు. చూడండి ఉల్లి వాటర్ 10 నిమిషాల తర్వాత ఇదిగో వాటర్ చూడండి ఎంత వచ్చిందో. దీనికి తగినంతే వరిపిండి వేసుకోండి. ఆ ఓటకు తగినంతే. నాకు 5-6 స్పూన్లు పట్టింది. బాగా ఇట్ట కలుపుకోవాలి. నేను వరిపిండే తీసుకున్నా. మీరు షాపులోదైనా ఇంటోదైనా వరిపిండి నాకు 5-6 స్పూన్లు పట్టింది. ఎప్పుడు మనం ఇంట్లో వరిపిండి అట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ట ఈవినింగ్ స్నాక్స్కి అప్పుడప్పుడు ఇట్ట చేసుకోవచ్చు. దీనికి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకున్నాను. సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకుని 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకుని అన్నీ కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకోవాలి. అరిచెయ్యి తడుపుకుని ఒక్కొక్కటి వేసుకుని పలసనా కాదు మందము కాకుండా ఒక్కొక్కటి వేసుకుని తిరగాబారులా కాల్చుకోవాలి. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఉల్లివాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. చాలా చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా మెత్తగా ఉంటాయి కనుక ఈవినింగ్ స్నాక్స్కి ఇంటిల్లపాది కూడా హ్యాపీగా తినేయచ్చు. అంత బాగుంటాయి, అంత మెత్తగా. ఎప్పుడు ఒకే రకం కాకుండా మనం అప్పుడప్పుడు కూడా ఇలా ఉల్లివడలు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవేనండి ఉల్లివడలు. చూడండి ఎంత బాగుంటాయో. ఉల్లి ఓటను బట్టే పిండి కలుపుకోండి. మీరు ఒక్క సుక్క వాటర్ కూడా వడల టేస్ట్ రాదు. అంత బాగుంటాయి ఉల్లివడలు అయితే. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.